ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము, వాగ్దానము కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము. నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన బంధకాల నుండి మనలను విడిపించి మనం ఆయనలను మహిమపరిచే బిడలం వలె ఉంటున్నామని వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. విడిపించే దేవుడు మన దేవుడు. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. ఐ విల్ డెలివర్ యూ అండ్ యూ షెల్ గ్లోరిఫై మీ. మనము ఎన్ని బంధకాలలో ఉన్నా, ఎన్ని ఆపదలలో ఉన్నా, ఎన్ని రోగాలతో పోరాడుతున్నా, శరీరం అంతా బలహీనమైపోయిందేమో, ఈరోజు వాక్యం సెలవిస్తుంది, నిన్ను విడిపించగల దేవుడు మన దేవుడు. నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నా కూడా ఆ బాండేజ్ నుంచి ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు దేవుడు, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరుస్తావు అని. దేవుని నామానికి మహిమపరిచే కార్యాలు దేవుడు మన పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన శరీరము బంధకాలలో నుండి విడిపించబడినప్పుడు ఈ శరీరం ద్వారా ఆయనని మనము మహిమపరచాలి, మనం ఆయనని స్తుతించాలి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది అని నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకొని విశ్వాసముతో నా దేవుడు నన్ను విడిపించాడు అని నువ్వు నమ్ముతావో, ఏ బంధకాలు, ఏ రోగాలు, ఏ శత్రువులు, ఏ దండ కూడా నీ మీదకి రాదు. నువ్వు నమ్మితే ఆయన మహిమను నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. చేసి చూపించే గొప్ప దేవుడు మన దేవుడు. ఈరోజు నీ బంధకాలన్నీ తొలగిపోయినాయి అని నువ్వు నమ్మి విశ్వసించి దేవుడు నన్ను విడిపించాడు అని నువ్వు ఆయన నామాన్ని మహిమపరచు. నీ జీవితంలో జరగని కార్యాలంటూ, ఆగిపోయిన కార్యాలంటూ ఏదైతే ఉన్నాయో అన్ని తిరిగి మరల నువ్వు వాటిని పొందుకొని జయిస్తావు. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.